అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి, బ్యాలెట్ యూనిట్ లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 4 BUs వాడుతున్నాం. బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని ప్రకారం 4 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. దాంతోపాటు ఒక VVPAT తో కనెక్ట్ చేసుకుని అక్కడ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్ తో కొంచెం ఎక్కువ కొంచెం సైజ్ పెంచడం జరిగింది 4 BUs వల్ల. సో దాంతోపాటు ప్రతి ఓటర్ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఆర్ పోలింగ్ లొకేషన్ లో ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ పెడుతున్నాం. అక్కడ వచ్చిన క్యాండిడేట్ కు వారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవచ్చు, లేదన్నా వారితో పాటు ఐడి కార్డు తీసుకొచ్చారన్నా వారు ఎక్కడ వెళ్ళాలి, ఏ పోలింగ్ లొకేషన్ లో ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలి, దానికి కూడా వారికి ప్రత్యేకంగా గైడ్ చేయడానికి ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది. ఆ ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో ఈసారి ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొబైల్ కౌంటర్స్ కూడా పెడతాం. చాలా మంది మొబైల్ తీసుకొస్తారు, బట్ ఎక్కడ పెట్టాలని ఒక ప్రాబ్లం ఉన్నది. దానికోసం ప్రత్యేకంగా సో మొబైల్ వీఆర్ కీపింగ్ మొబైల్ కౌంటర్స్ అట్ ఈచ్ పోలింగ్ లొకేషన్. సో మీరందరం ప్రత్యేకంగా ఓటర్స్ అందరం మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్ లో మీరు ఓటర్ అసిస్టెంట్ బూత్ లో వాడుకోవచ్చు. సో నో మొబైల్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కే మొబైల్ అలౌ ఉంది. బికాజ్ ప్రిసైడింగ్ ఆఫీసరే వారు తీసుకువెళ్ళొచ్చు లోపల, బికాజ్ వారు కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలినా. మీకు ఎవరికి అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు, పోలింగ్ అఫీషియల్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అఫీషియల్స్ ఉండొచ్చు. లోపల ఉన్నవారు సెక్యూరిటీ బయటనే ఉంటారు. ఎవరు లోపల ఉన్నారో ఎవరికి వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ వాంట్ టు క్యారీ మొబైల్ ఫోన్. అదేవిధంగా ఓటర్స్ కూడా ఎలక్టర్స్ కూడా మొబైల్ ని క్యారీ చేయకూడదు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు అన్ని ఎలక్షన్ మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా మన దగ్గర 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 15 SSTs కూడా పెట్టడం జరిగింది, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ప్రతి ఒక్క FST వెహికల్స్ లో PTC కెమెరా కూడా ప్యాన్ చేయొచ్చు, అదేవిధంగా జూమ్ కూడా చేయొచ్చు. ఆ PTC కెమెరా కూడా రియల్ టైం వీడియో మానిటరింగ్ చేస్తున్నాం. దెన్ 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 2 వీడియో వ్యూయింగ్ టీమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా seized around 2.83 lakhs, 2 crores 83 lakhs 83,590 rupees సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని లిక్కర్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లిక్కర్ ఇస్ అరౌండ్ 3,69,000 వర్త్ లిక్కర్స్, అరౌండ్ 512 లీటర్స్ లిక్కర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గాంజా 1.197 kg గాంజా అండ్ 11 grams 0.001 grams MDMA, అది వర్త్ అరౌండ్ 1,41,000 సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఫ్రీబీస్ కూడా PDS రైస్, అది ఒక 1,37,840 సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మన టీమ్స్ అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో కొన్ని 1.33 crores క్యాష్ ది గ్రీవెన్స్ కమిటీ వెరిఫై చేసుకుని క్యాష్ అన్ని కరెక్ట్ గా ఉంది, అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 కేసెస్ ఆఫ్ MCC వైలేషన్ FIR కేసెస్ బుక్ చేయడం జరిగింది. వివిధ డిఫరెంట్ వ్యక్తుల మీద వారి మీద 11 కేసెస్ MCC వైలేషన్ కేసు చేయడం జరిగింది. సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాం. అది ఫేస్బుక్ లేదన్నా ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, లేదన్నా ఇఫ్ ఇట్ ఈస్ ట్విట్టర్ ఉండొచ్చు, X ఉండొచ్చు. ఎన్ని హ్యాండిల్ ఏమేమి వేస్తున్నారో దాని కూడా కంటిన్యూస్ గా పొలిటికల్ పార్టీస్ లేదా క్యాండిడేట్ లేదన్నా వారు కార్యకర్తలు ఎవరైనా వేస్తున్నా దాన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో ఇంకెవరైనా విష ప్రచారం